హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి దేవుడి పరిశుద్ధ నామంలో వందనాలు చెల్లిస్తున్నాం. అలానే ఆన్లైన్లో వీక్షిస్తున్న వారందరికీ కూడా వందనాలు. ఈ సమయంలో అందరూ లేచి నుంచినట్టయితే కొద్ది క్షణాలు ఆయన ఆరాధిస్తాం, ఆయన గణపరుస్తాం, మన స్వరాలతో చప్పట్లు కొట్టుచు ఆయన నామాన్ని స్తుతిస్తాం. అంత ముందుకు చిన్న ప్రార్థన చేసుకొని ఆయన సన్నిధిని ప్రారంభించుకుందాం. ఈ ఆరాధన ప్రారంభించుకుందాం. మీరు ఎక్కడున్నప్పటికీ మీ స్వరాలు ఎత్తి మన హృదయాలను ఆయన సన్నిధిలో సమర్పించుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్య. ఈ దినాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన వారమంతా మమ్మల్ని కాపాడేందుకు మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు ఈ జీవితాన్ని ఇచ్చేందుకు మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, మీ అవును యేసయ్య, ఇదిగో యేసయ్య, మీ సన్నిధిలోకి వచ్చి ఉన్నాము, మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచమని కోరుతున్నాం. పరిశుద్ధ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆత్మతోనూ అభిషేకంతోనూ మేము ఆరాధించలాగా సహాయం చేయమని కోరుతున్నాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, ఇంకా బలపరచమని కోరుతున్నాం. మా సరైన దారిలో మమ్మల్ని సరిచేయమని కోరుతున్నాం. పరిశుద్ధుడా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు చేసిన ప్రతి దీవెనకాయ, ప్రతి అవసరత కొరకాయ మేము ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధన ద్వారా మీరే మహిమ తెచ్చుకోమని కోరుతూ, ఇక్కడ ఉన్న ప్రతి దాంట్లోనూ మీరే తోడుండండి. ఈ ఆరాధన మంచిగా స్మూత్గా నడవడానికి సహాయం చేయమని కోరుతూ, ఇంకా రానున్న వారిని కూడా నీ సన్నిధికి త్వరగా తెచ్చుకోమని కోరుతూ, యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరి గట్టిగా హల్లెలూయా చెప్తాం. ఎక్కడ ఉన్నప్పటికీ హల్లెలూయా. అందరికి వచ్చిన పాట దినదినం అనే పాట పాడవచ్చు, ఆయన నామాన్ని స్తుతిస్తాం. ఒకవేళ మీకు పాట వచ్చినట్టయితే బిగ్గరంగా పాడండి. ఒకవేళ పాట రాకపోయినట్టయితే లిరిక్స్ ఫాలో అవుతూ అందరు సంతోషంతో ఉత్సాహంతో చప్పట్లు కొట్టచ్చు, ఆయన నామాన్ని స్తుతిస్తాం. చప్పట్లు కొడదాం ఎక్కడున్నప్పటికీ. దినదినము విజయము మనదే, జయశీలుడైన యేసునిలో భయము లేదు, మాకు దిగులే లేదు, సైన్యములకు అధిపతి. దినదినము విజయము మనదే, జయశీలుడైన యేసునిలో భయము లేదు, మాకు దిగులే లేదు, సైన్యములకు అధిపతి ఉండగా సాతానును ఓడించెను, స్వేచ్ఛా జీవము నాకిచ్చెను, పాప శాపములు తొలగించెను, పరిపూర్ణ జీవము నాకిచ్చెను. హోసానా జయము మనదే, హోసానా జయము మనదే, హోసానా జయము మనదే, హోసానా జయం జయం మనదే. అందరూ చప్పట్లు కొడదామా. అందరూ కలిసి పడదామా. దినదినము విజయము మనదే, జయశీలుడైన యేసునిలో భయము లేదు, మాకు దిగులే లేదు, సైన్యములకు అది. మరొకసారి దినదినం అందరూ కలిసి బిగ్గరగా. దినదినము విజయము మనదే, జయశీలుడైన యేసునిలో భయము లేదు, మాకు దిగులే లేదు, సైన్యములకు అధిపతి ఉండగా సాతానును ఓడించెను, స్వేచ్ఛా జీవము నాకిచ్చెను, పాప శాపములు తొలగించెను, పరిపూర్ణ జీవం. అందరూ కలిసి పాడదామా. హోసానా జయము మనదే, హోసానా జయము మనదే, హోసానా జయము మనదే, హోసానా జయం జయం మనదే. అందరూ చప్పట్లు కొడదాం ఎక్కడ ఉన్నప్పటికీ.
స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించు. అందరు కలిసి బిగ్గరగా పాడదామా? దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. మరొకసారి దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. మరొకసారి దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. మరొకసారి దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతి. అందరూ చప్పట్లు కొడదామా? ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించు. అందరూ చప్పట్లు కొడదామా? ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని. అందరూ కలిసి బిగ్గరగా పాడదాం. దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతి. మరొకసారి దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతి. అందరూ చప్పట్లు కొడదామా? సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, ఎల్లప్పుడు దేవుని స్తుతి. దేవుని స్తుతించుడి. అందరూ కలిసి దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించు, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతి. మరొకసారి శివసరిగా దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆమేన్, హల్లెలూయా. కొద్ది క్షణాలు ఎక్కడ ఉన్నప్పటికీ మన స్వరాలైతే ఆయన నామాన్ని స్తుతిస్తామా? ఆమె నామాన్ని గణపరుస్తాం. కొద్ది క్షణాలు ఆయనతో మాట్లాడదాం. ప్రభువా, ఇచ్చిన జీవితాన్ని బట్టి మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. మీరేమో మార్గము, మా సత్యం, మా జీవం యేసయ్యా. హల్లెలూయా, స్తుతులు చెల్లిస్తున్నాం. నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు, రోగం
స్వస్థపరచువాడు, నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు, రోగములన్నిటిని స్వస్థపరచువాడు, నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు, రోగములన్నిటిని స్వస్థపరచువాడు, నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు, రోగములన్నిటిని స్వస్థపరచువాడు. నా యేసయ్య మార్గం, యేసయ్య సత్యం, జీవమని పాడెదం. నా యేసయ్య మార్గము, యేసయ్య సత్యం, జీవమని పాడెదం. యేసయ్య మార్గము, యేసయ్య సత్యం, జీవమని పాడెదం. నా యేసయ్య మార్గము, యేసయ్య సత్యం, జీవమని పాడెదం. పరిశుద్ధ దేవుడు, ఆధారభూతుడు, ఆదరించు దేవుడు, ఓదార్పునిచ్చెను. నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు, రోగములన్నిటిని స్వస్థపరచువాడు. నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు, రోగములన్నిటిని స్వస్థపరచువాడు. నా యేసయ్య మార్గము, యేసయ్య సత్యం, జీవమని పాడెదం. నా యేసయ్య మార్గము, యేసయ్య సత్యం, జీవమని పాడెదం. యేసయ్య మార్గము, నా యేసయ్య మార్గము, యేసయ్య సత్యం, జీవమని పాడెదం. ఎంతమంది చెప్పండి ఈ సమయంలో? నా యేసయ్య మార్గము, యేసయ్య సత్యం, జీవమని పాడెదం. యేసయ్య సర్వము, యేసయ్య సమస్తము, ఆయనే నా సంగీతము, ఆనందంతో పాడెదం. నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు, రోగములన్నిటిని స్వస్థపరచువాడు. నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు, రోగములన్నిటిని స్వస్థపరచువాడు. నా యేసయ్య మార్గము, యేసయ్య సత్యం, జీవమని పాడెదం. నా యేసయ్య మార్గము, యేసయ్య సత్యం, జీవమని పాడెదం. నా యేసయ్య మార్గము, యేసయ్య సత్యం, జీవమని పాడెదం. దేవుని యేసయ్య, నా యేసయ్య మార్గము, యేసయ్య సత్యం, అందరు బిగ్గరగా పాడదామా? అందరు కలిసి యేసయ్య మార్గము, యేసయ్య మార్గము, యేసయ్య సత్యం, జీవమని పాడెదం. అవును యేసయ్య, నీవే మార్గము. యేసయ్య మార్గము, యేసయ్య సత్యం, జీవమని పాడెదం. నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు, రోగములన్నిటిని స్వస్థపరచువాడు. నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు, రోగములన్నిటిని స్వస్థపరచువాడు. నా యేసయ్య మార్గము, యేసయ్య సత్యం, జీవమని పాడెదం. నా యేసయ్య మార్గము, యేసయ్య సత్యం, జీవమని పాడెదం. నా యేసయ్య మార్గము, యేసయ్య సత్యం, జీవమని పాడెదం. నా యేసయ్య మార్గము, యేసయ్య సత్యం, జీవమని. అందరూ కలిసి బిగ్గరగా మరొకసారి లాస్ట్ టైం. నా యేసయ్య మార్గము, యేసయ్య సత్యం, జీవమని పాడెదం. అవును యేసయ్య, నా యేసయ్య మార్గము, యేసయ్య సత్యం, జీవమని పాడెదం.
యేసయ్య, నా ప్రతి అవసరతను తీర్చేవాడు నీవే. పరిశుద్ధుడా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రాలు. అందరం కలిసి మన స్వరాలెత్తి రెండు చేతుల పైకి నామాన్ని స్తుతిస్తాం. ఆయనతో మాట్లాడదాం కొద్ది క్షణాలు ఎక్కడ ఉన్నప్పటికీ. హల్లెలూయా, మీకే స్తుతులు చెల్లిస్తున్నా. పరిశుద్ధ ఇదిగో దేవా ఈ హృదయం, ఇదిగో దేవా ఈ మనసు, ఇదిగో దేవా ఈ దేహం, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఇదిగో దేవా ఈ హృదయం, ఇదిగో దేవా ఈ మనసు, ఇదిగో దేవా ఈ దేహం, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. పనికి రాని తీగలున్నవి ఫలమివ్వా అడ్డుచున్నవి, పనికి రాని తీగలున్నవి ఫలమివ్వా అడ్డుచున్నది. ఫలించే ఆశ నాకుంది, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. హల్లెలూయా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. ఓ నా తోటమాలి, ఇంకో ఏడాది గడువు కావాలి. ఓ నా తోటమాలి, ఇంకో ఏడాది గడువు కావాలి. ఫలించే ఆశ నాకుంది, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. యేసయ్యా, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా.
దేవా ఈ హృదయం, అవునేసయ్యా, ఇదిగో యేసయ్యా, ఇదిగో దేవా ఈ మనసు, ఇదిగో దేవా ఈ దేహం, ఈ నీ అగ్నితో కాచుమా. ఇదిగో యేసయ్యా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. అవునేసయ్యా, ఈ నీ అగ్నితో కాల్చుమా. పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. పనికిరాని తీగలున్నవి ఫలమివ్వా అడ్డుచున్నవి. అవునేసే, పనికిరాని తీగలున్నాయా, పనికిరాని తీగలున్నవి ఫలమివ్వా అడ్డుచున్నవి. ఫలించే ఆశ నాకుంది, ఈ నీ అగ్నితో కాల్చుమా. పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఈ నీ అగ్నితో కాల్చుమా. పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఈ నీ అగ్నితో కాల్చుమా. పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఇదిగో దేవా ఈ హృదయం, ఇదిగో దేవా ఈ మనసు, ఇదిగో దేవా ఈ దేహం, ఈ నీ అగ్నితో కాల్చుమా. పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఈ నీ అగ్నితో కాల్చుమా. పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఓ పరిశుద్ధుడా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. ఇదిగో యేసయ్యా మా హృదయం, ఇదిగో యేసయ్యా మా దేహం. పరిశుద్ధుడా, మీ చేతులకు అప్పగిస్తున్నాం, మేము సమర్పించుకుంటున్నాం. పరిశుద్ధుడా, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మేము ఎరుగున్నాం యేసయ్యా, మీ పాపలను మేము ఎరుగున్నాం. దాన్ని మీరు క్షమించి తిరిగి యేసయ్యా మీ కౌగిలిలో మమ్మల్ని చేర్చుకున్నందుకు మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ చేతులు చాపి ఎప్పుడు మా వైపు ఉంచినందుకు మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇప్పుడు మీ కుడి హస్తం మాపై ఎప్పుడు ఉంచినందుకు మీకే స్తోత్రాలు చేస్తున్నా. ఇది యేసయ్యా మీ అగ్నితో కాల్చండి యేసయ్యా. పరిశుద్ధుడా, మా హృదయాలను శుద్ధిపరచమని కోరుతున్నాం. మీ ఆత్మతో అభిషేకంతో మా హృదయాలను నింపండి. ప్రతి రోజున ఇలాగ మిమ్మల్ని స్తుతించడానికి మాకు మంచి మనసును దయచేయమని కోరుతున్నాం. మీరు చేస్తున్న ప్రతి మేలుకై మీకే స్తోత్రాలు చెల్లిస్తాం. We are grateful, Lord. We are grateful, Jesus. We thank you, Lord. We thank you. మీకే వందనాలు ప్రభువా, మీకే వందనాలు. ఇప్పుడు వాక్యం వినిచుండగా యేసయ్యా మాతో మాట్లాడండి. మమ్మల్ని ఇంకనూ బలపరచమని కోరుతున్నా. పరిశుద్ధుడా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇచ్చిన ఈ ప్రార్థనను మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇక్కడున్నప్పటికీ అందరు గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఎప్పుడు దేవుడిని ఆరాధించిన గొప్ప భాగ్యం కదండి. అందరూ దయచేసి కూర్చున్నట్టయితే ఇప్పుడు మనం వాక్యం విందాం.
హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఎ జాయ్. నిజంగా దేవుణ్ణి ఆరాధించడం, దేవుని సన్నిధిలో రావడం, ఇంతకన్నా గొప్ప విషయం ప్రపంచంలో ఏమీ లేదు. నిజంగా కొన్నిసార్లు ఆలోచిస్తుంటే పరలోకంలో ఎలా ఉంటుంది, ఇక్కడే ఒక అరగంట సేపు ఒక 20 నిమిషాల పాటలు పాడుతూ ఆయన సన్నిధిలో ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో అది ఆలోచిస్తే నిజంగా అర్థం కాదు. అంటే చాలా ఎక్సైట్మెంట్ దాని గురించి ఆలోచిస్తే. సచ్ ఎ జాయ్. అంటే దేవుడు సన్నిధిలో ఉండడం, మిగతావన్నీ మర్చిపోయి, ఎలాంటి ఆలోచన లేకుండా, ఎలాంటి ఇబ్బందుల గురించి పట్టించుకోకుండా, కేవలం ఆయన మాత్రమే మనతో ఉండి, ఆయనతో మనం ఉండి, ఆయన్ని చూడడం, ఆయన్ని గమనించడం, ఆయన గొప్పతనాన్ని గణించడం, నాకు తెలిసి అంతకు మించి ప్రపంచంలో ఇంకేమీ లేదు. మిగతావన్నీ వస్తుంటాయి, పోతుంటాయి. తాత్కాలికంగా కొద్దిసేపు మనకి సంతోషం వస్తుంది, తర్వాత ఇబ్బందులు పడతాయి. నేను చాలాసార్లు ఐస్ క్రీమ్ తిన్నప్పుడు చాలా సంతోషిస్తాను. పొద్దున్న మళ్ళీ గుర్తొస్తుంది, అయ్యో 200 క్యాలరీలు అయిపోయింది, ఇప్పుడు 40 నిమిషాలు సైకిల్ తొక్కాలి, అప్పుడు కానీ 200 క్యాలరీలు పోదు, యూనో. కానీ దేవుడు ఇచ్చేది ఎప్పుడు కూడా మనల్ని ఎదిగించడానికే. మనం ప్రపంచంలో ఏమేమి కోరుకుంటామో, ఏమేమి తీసుకుంటాం, కొన్నిసార్లు అవే మన తలనొప్పి అయిపోతాయి. అది కావాలి, ఇది కావాలనుకుంటాం. వచ్చిన తర్వాత కొన్నిసార్లు చాలామంది, నాకు యవనస్తులు ఇప్పుడు చాలామంది దొరుకుతారు. అన్న నా జాబ్ కోసం ప్రార్థన చేయను అంటే, ప్రార్థన చేస్తాను, జాబ్ వచ్చేస్తుంది. సంవత్సరం దాకా కలిసి, అన్న ఏం జాబ్ అనేది టైమే లేదు, ఇబ్బంది అయిపోతుంది అంటారు. సో ప్రపంచంలో ఏమున్నా కూడా తాత్కాలికమే, కొంత క్షణాలు మనకి సంతోషాన్ని ఇస్తాయి. కానీ దేవుడు ఎల్లకాలం మనతో ఉండే దేవుడు, ఎల్లకాలం ఇచ్చే సంతోషాన్ని, ఎల్లకాలం ఇచ్చే ఆనందాన్ని కురిపించే దేవుడు. సో ఆయన్ని గణపరుస్తూ మనం ఆయన మధ్యలో, ఆయన వాక్యంలో వెళ్తాము. కొద్ది విషయాలు విశ్వాసం గురించి. గత వారం కూడా పాస్టర్ పీటర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు నేను వెనక్కి ఉన్నాను, వింటున్నాను కొన్ని విషయాలు. విశ్వాసం గురించి ఆయన మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు. అదే విశ్వాసం గురించి కొంచెం మనం మాట్లాడదాం. యాక్ట్స్ చాప్టర్ 19, అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయంలో ఒక మంచి సంఘటన ఉంది. దాని ద్వారా చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. అపోస్తుల కార్యాల్లో 19వ అధ్యాయంలో 11 నుంచి 16 వచనము. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 19 వర్సెస్ 11 to 16. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 11 నుంచి 16 వచనంలో ఇలా రాయబడి ఉంది. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను, నడికినట్లయినను, రోగుల యొద్దకు తెచ్చినప్పుడును రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. అప్పుడు దేశ సంచారులను, మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించి యేసుతోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నామని మాట చెప్పి, దయ్యములను పట్టిన వారి మీద ప్రభువైన యేసునామమును ఉచ్చరించుటకు పూనుకొండ్రి. యూదుడైన స్కెవయను, ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగ చేయుచుండ్రి. అందుకు ఆ దయ్యము, నేను యేసుని గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడుగ్గా ఆ దయ్యం పట్టిన వారు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయం తగిలి ఆ ఇంటి నుండి పారిపోయారు. సన్స్ ఆఫ్ స్కీవా అనేసి చాలా ముఖ్యమైన సంఘటన ఇది. ఎందుకంటే వీళ్ళు, ఇక్కడ ఏం జరుగుతుందంటే దేవుడి కార్యాలు బాగా జరుగుతున్నాయి. అపోస్తుల కార్యాల్లో చదువుతుంటే మనం చూస్తాం, దేవుడు ఎలాగైతే అపోస్తులను వినియోగించుకుంటున్నారో పెద్ద పెద్ద కార్యాలు, పెద్ద పెద్ద ఘనకార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. యేసు నామములో అన్నీ జరుగుతున్నాయి. చాలామంది స్వస్థత పొందుతున్నారు, చాలామంది దయ్యాలు విడిచిపడుతున్నారు, చాలా చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. అది చూసి కొంతమంది ఏమనుకున్నారంటే, అక్కడ ఉన్న మాంత్రికులు, మన ఇండియాలాగే పరిస్థితి, చాలామంది ఉంటారు కదా దయ్యాలు పారగొట్టేవాళ్ళు, బయట వాళ్ళు కూడా, దేవుని నమ్ముకోవాలని కూడా, వాళ్ళు ఏమనుకున్నారు, ఇదైతే బాగానే ఉందే ఈ ఫార్ములా, ఇది కూడా మనం కూడా వాడుకోవచ్చు అని నమ్ముకొని యేసునామంలో దయ్యాలు పారగొట్టడం మొదలుపెట్టారు. కానీ ఈ 7 కుమారులు, స్కెవను ప్రధాన యాజకులు, ఈ యూదుల ప్రధాన యాజకుల కొడుకులు వీళ్ళు 7, వాళ్ళు కూడా ఇలాంటి పనుల్లో ఉన్నారు. అంటే డబ్బులు సంపాదించుకుంటారు ఇలాంటి పనులు చేసుకుని. సో వాళ్ళు ఏమనుకున్నారంటే, మనం కూడా పని చేద్దాము, యేసునామంలో ఎన్ని ఘనకార్యాలు జరుగుతున్నాయి కదా, దెయ్యాలు పడగొట్టేస్తే మనకి డబ్బులు దొరుకుతాయిలే, ఏదో చూసుకుందాం అనుకుని మొదలుపెట్టారు. అప్పుడు ఒక మంచి సంఘటన జరిగింది. దెయ్యం వాళ్ళతో మాట్లాడుతుంది, విశ్వాసులు కాదు.
దెయ్యం వాళ్ళతో మాట్లాడి యేసెవడో నాకు తెలుసు, పౌలెవడో ఎవరో నాకు తెలుసు, మీరెవరండి అన్నారు. దెయ్యానికి యేసెవరో తెలుసు, దెయ్యానికి పౌలెవరో తెలుసు, కానీ మీరెవరు? దాని అర్థం ఏంటంటే యేసు చేసే పనులు యేసునామంలో జరుగుతాయి, యేసునామంలో చాలా పెద్ద పెద్ద కార్యాలు జరుగుతాయి, కానీ యేసుతో మన సంబంధం చాలా ముఖ్యం. ఇక్కడ యేసు నామంతో వీళ్ళు పెద్ద కార్యాలు చేయాలనుకున్నారు, యేసునామంతో పెద్ద కార్యాలు జరుగుతాయి కూడా. కానీ దెయ్యం ఏముంటుందంటే యేసు సంగతి సరే, పౌలు సంగతి సరే, నీ సంగతి ఏంటి, నీ సంగతి ఏంటి? చాలాసార్లు మనం యేసు ప్రభు నామంలో వస్తున్నాం, యేసు ప్రభు నామంలో ప్రార్థన చేస్తున్నాం, యేసు ప్రభు నామంలో మనం ఘనత పాటలు పాడుతున్నాం, యేసు ప్రభు నామంలో వాక్యం చెప్తున్నాం. కానీ దెయ్యం ఏం చూస్తుందంటే మనకు జయం ఎప్పుడు దొరుకుతుంది? వీళ్ళు ఎందుకు ఓడిపోయారు, వీళ్ళు ఎందుకు అది ఏం చేసిందంట చూడండి. అందుకు దయ్యం నేను యేసును గుర్తు ఎరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరిని అడుగ్గా ఆ దయ్యం పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగ తీసి గెలిచెను. యేసు నామంలో వీళ్ళు పని చేయాలనుకుంటున్నారు, యేసు నామంలో దెయ్యాలు వెళ్ళిపోతాయని తెలుసు, కానీ ఆ దెయ్యం వీళ్ళు లొంగ తీసింది ఎందుకు? యేసు నామం వాడితే కాదు, యేసుతో సంబంధం కుదిరితేనే మనకు జయం ఉంటుంది. యేసు నామం వల్ల ఇంకొకరికి లాభం దొరకవచ్చు, కానీ నాకు యేసుతో సంబంధం లేకపోతే నాకేం లాభం లేదు. అందుకే యేసు ప్రభు గురించి మాట్లాడినప్పుడు వ్యక్తిగత సంబంధంతో ఉన్నప్పుడు మాట్లాడాలి. యేసు ప్రభు నామంలో పెద్ద కార్యాలు జరుగుతాయి, యేసు నామంలో ఏం చేసినా జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. కానీ మనకి ముఖ్యమేంటి, నాకు ముఖ్యమేంటి? దెయ్యంతో నేను లొంగబడి ఉండకుండా దెయ్యం మీద జయం పొందాలంటే ఎలాగా? యేసుతో నాకు సంబంధం ఉండాలి. వీళ్ళు యేసు నామాన్ని వినియోగించుకుంటున్నారు, కానీ యేసుతో సంబంధం లేదు. యేసు ప్రభువుతో సంబంధం ఉండడం అనేది చాలా ముఖ్యం. విశ్వాసులంటే ఎవరు? ఆయన నామాన్ని తెలుసుకునే వాళ్ళు మాత్రమే కాదు, ఆయనతో సంబంధం ఉంచుకునేవాళ్ళు. ఆయన ఎవరో నాకు వ్యక్తిగతంగా నాకు సంబంధం ఉండాలి. అందుకే చాలాసార్లు ఈ మాటను మళ్ళీ మళ్ళీ అంటారు. ఈ మాట యేసు గురించి తెలుసుకోవడం కాదు, యేసును తెలుసుకోవడం ముఖ్యం. Knowing about Jesus is not enough. Knowing Jesus is important. ఇన్ఫ్యాక్ట్ ఇంగ్లీష్ సర్వీస్లో గత వారం నేను ఒక సిరీస్ మొదలుపెట్టాను, హూ ఈజ్ జీసస్ అని. ఈరోజు సెకండ్ దాని గురించి అవుతుంది. చాలా పెద్దలండి, చాలా లెంతీ. అది తెలుగులో నాకు ట్రాన్స్లేషన్ నా వల్ల కాలేదు, కాబట్టి ఇంగ్లీష్లో యూట్యూబ్లో చూసుకోండి. అంత తెలుగు పండితులు కాలేదు ఇంకా ఎల్కేజీలో ఉన్నాను కాబట్టి అంత ధైర్యం చేయలేదు తెలుగు చెప్పాలనేసి. కానీ యేసు ఎవరు మనకు తెలియదు. చాలాసార్లు యేసు ఎవరు అనేది దెయ్యాలే తెలుసు, యేసు ఎవరు అనేది విరోధికి తెలుసు. తన దెయ్యం అంటుంది యేసు ఎవరో నాకు తెలుసు, కానీ దెయ్యమే కదా. తేడా ఏంటి? యేసుతో సంబంధం లేదు. యేసు గురించి తెలియడం ముఖ్యం కాదు, యేసు మీకో సంబంధం ఉందా లేదనేది ముఖ్యం. యూ నీడ్ టు నో హిమ్ పర్సనలీ. వ్యక్తిగతంగా ఆయన తెలియకపోతే మన విశ్వాసం లాభం లేదు. మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో ఒక మంచి సంభాషణ జరిగింది. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభుతో మంచి సంభాషణ జరిగింది. అక్కడ మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం, మాథ్యూ చాప్టర్ 16 వర్స్ 13 ఆన్వర్డ్స్, 13వ వచనం ముందు. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతంలో వచ్చి మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకుంటున్నారని తన శిష్యులను అడగ్గా, వారు కొందరు బాప్తిసమిచ్చి యోహానా అనియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తల్లో ఒకడని చెప్పుకుంటున్నారన్నారు. అందుకైనా మీరైతే నేను ఎవడనని చెప్పుకున్నారని వారిని అడిగాను. యేసు ప్రభు అడుగుతున్నారు తన శిష్యులతో, నా గురించి ఏమంటున్నారు జనాలు, నేను ఎవరు అనుకుంటున్నారు జనాలు? సేవలో వీళ్ళు ముందుకెళ్తున్నారు, చాలా చాలా పెద్ద పెద్ద కార్యాలు యేసు ప్రభు ద్వారా జరుగుతున్నాయి, పెద్ద పెద్ద ఘనకార్యాలు చేస్తున్నాడు యేసు ప్రభు. అంటే మన ఆలోచనలకు ఊహించలేని విషయాలు అక్కడ జరుగుతున్నాయి. సార్ నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, నేను ఎవరని అనుకుంటున్నారు అని యేసు శిష్యులను అడిగితే వాళ్ళు ఏమన్నారు? కొందరు బాప్తిసం ఇచ్చేసి యోహానా అంటున్నారు, కొందరు ఏలియా అంటున్నారు, కొందరు ఇర్మియా అంటున్నారు, లేక ప్రవక్తలు ఒకడు అంటున్నారు. యేసు ఎవరో వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు. ప్రవక్త అనుకుంటున్నారు, లేదా బాప్తిసం ఇచ్చే యోహాన్ చనిపోయాడు కదా, చంపేశారు కదా, ఆయన మళ్ళీ వచ్చాడు అనుకుంటున్నారు, ఏలియా గురించి అనుకుంటున్నారు. దానికి యేసు ఏమనంటే మీరేమనుకుంటున్నారు? సరే జనాలు ఏదో అనుకుంటున్నారు, మీరు నాతో ఉన్నారు కదా, మీరు నాతో నడుస్తున్నారు కదా, మీరు నా వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ వింటున్నారు కదా, మీరు నేను చేసే కార్యాలు చూస్తున్నారు కదా, నేను ఇచ్చే బోధన మీరు వింటున్నారు కదా, మీ సంగతి ఏంటి, మీరేమనుకుంటున్నారు? దానికి పేతురు ఏమంటారంటే
దానికి అందుకు యేసు 15వ వచనం, అందుకైనా మీరైతే నేను ఎవరినైనా చెప్పుకుంటారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారువే క్రీస్తువని చెప్పాను. నీవు సజీవుడైన దేవుని కుమారుడువైన క్రీస్తు, ద మసాయ, క్రీస్తు, అందరినీ రక్షించడానికి, అందరినీ కాపాడడానికి, అందరికీ రక్షణ భాగ్యానికి ఇప్పించడానికి వచ్చిన దేవుడు నువ్వే, దేవుని కుమారుడు నువ్వని పేతురు చెప్పారు. ఈరోజు ప్రశ్న మనం అడగాలి, యేసు ఎవరు మన కోసం? హూ ఈజ్ జీసస్ టు యూ? కేవలం మన 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 రోగాల్ని బాగు చేసేవాడా? చేస్తాడు, చేయడం కాదు. కేవలం మన ప్రార్థనలు ఆలకించేవాడా? కేవలం మనం కోరుకున్నవని చేసేవాడా? చేస్తాడు, అవన్నీ చేస్తాడు. కానీ దానికన్నా మించేమని ఉన్నాడా? దానికన్నా మించేమని ఉన్నాడా? యేసు ఎవరు అనేది చాలాసార్లు మనకు తెలియదు. హూ ఈజ్ జీసస్ అండ్ హూ ఈజ్ జీసస్ టు యూ? ఆయన ఎవరు? ఆయన మీకోసం ఎవరు? ఆయన ఎక్కడో బైబిల్లో ఉన్న దేవుడైతే మన సంబంధం లేదు. ఆయన ఎక్కడో ప్రచారంలో ఉన్న దేవుడైతే మన సంబంధం లేదు. ఎవడో గొప్పలు, చాలామంది గొప్పలు ఉన్నారు ప్రపంచంలో. కానీ నా కోసం ఇక్కడ రక్షకుడు అనే మాట ఎందుకు పేతురు అన్నాడంటే, తెలుసు రక్షకుడు ఎవరికి? వాడిని రక్షించడానికి. ఎందుకంటే యూదులకి తెలుసు ఒక క్రైస్ట్ మసాయ రక్షకుడు వస్తాడని తెలుసు. చాలా చాలా విషయాలు దాని గురించి మాట్లాడారు. వాక్యంలో చాలాసార్లు, ఓల్డ్ టెస్ట్మెంట్లో, పాత నిబంధనలు చాలాసార్లు చెప్పారు ఇలాగ ఒక రక్షకుడు వస్తాడనేసి. నువ్వు ఆయన అని చెప్పాడు. తర్వాత దానికి యేసు ఏమన్నారంటే, అందుకు యేసు 17వ వచనంలో, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ పరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళలోక ద్వారములను దాని ఎదుట నిలవవేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఎంత గొప్ప మాట! నీకు ఈ విషయం ఎలా తెలిసిందంటే, తండ్రి నీకు బయలుపరిచాడు కాబట్టి, దేవుడు నీకు బయలుపరిచాడు కాబట్టి. అందుకే దేవుడిని తెలుసుకోవాలి అంటే దేవుడి మాట వినాలి, వ్యక్తుల మాట కాదు. చాలాసార్లు చాలామంది విశ్వాసంలో ఏదో ఒక సంఘటన వల్ల, ఏదో ఒక మంచి ప్రచారం వల్ల, ఏదో ఒక పెద్ద మిరకలు ఏదో జరిగిందని వస్తారు. తప్పులేదు, దేవుడు నడిపిస్తాడు. అది ఆరంభం. దేవుని ప్రతాపాన్ని, దేవుని గొప్పతనాన్ని దేవుని వాక్యం ద్వారా, దేవుని కార్యాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అది ఓపెనింగ్ అన్నమాట, తలుపు తెరిచాడు దేవుడు. కానీ దేవుడితో ఉండి, దేవుడితో మాట్లాడుతూ, దేవుడి మాటలు వింటూ వింటూ ఆయన ఎవరో తెలుసుకోవాలి. అది జీవితాంతం జరిగే పని. దేవుడు ఎవరు, మీకోసం ఎవరు, ఆ సంబంధాన్ని మనం గమనించాలి. తర్వాత ఏం జరిగింది? అదే అధ్యాయంలో 21వ వచనం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 21. అప్పటి నుంచి తాను యెరూషలేముకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయను మొదలుపెట్టగా, అప్పుడు యేసు ప్రభు తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏం చేస్తున్నారంటే, నాకు కష్టాలు వస్తాయి, నన్ను ఇబ్బంది పెడతారు, నన్ను సిలువ ఎక్కిస్తారు, నన్ను చంపేస్తారు, అన్ని మాటలు హింసిస్తారని చెప్తున్నాడు. వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నారు రాబోయే సంఘటనల గురించి. దానికి పేతురు ఏమంటాడు? అదే పేతురు 22వ వచనంలో, పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడూ కలుగుదని ఆయన్ను గద్దింపసాగను. పేతురు ఎవరిని గద్దిస్తున్నాడు? యేసు ప్రభువుని. ఇప్పుడు కాలర్ ఎగరేస్తాడు కదా, కొద్ది వాక్యాల ముందు, కొద్ది వచనాల ముందు ఏమన్నాడు? యేసు ప్రభు, ఒరే ఎవరికి తెలియని విషయం నీకు తెలిసిపోయింది, నువ్వు మంచోడురా, నీ బండవురా, నువ్వు నీ మీద నేను నా సంఘాన్ని కడతానని చెప్పేసరికి ఏమైపోయింది? కాలర్ ఎగరేస్తాడు. ఐఎమ్ ఎ గ్రేట్ బిలీవర్, నేను గ్రేట్ ప్రీచర్, నాకు మైక్ ఇచ్చేశారు, నాకు అన్నీ దొరికేసాయి, గొప్పోడు నేను చెప్పుకుంటున్నాడు. ఎంత గొప్పోడు అయిపోయాడంటే యేసు ప్రభువుని గద్దిస్తున్నాడు. యేసు ప్రభు చెప్తున్నాడు, నాకు జరగాల్సింది జరగాలి, ఇవి జరుగుతాయని చెప్తుంటే, సమ్టైమ్స్ వి టెల్ గాడ్. దానికి యేసు ఏమంటారు? అయితే ఆయన పేతురు వైపు తిరిగి 23వ వచనం, సాతానా నా వెనకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుష్యుల సంగతులను తలుచుకున్నావు కానీ దేవుని సంగతులు తలంపుకున్నావని పేతురుతో
చెప్పాను. ఒక్క చిన్న పారాగ్రాఫ్లో ఎంత తేడా వచ్చింది. పైన ఏమన్నాడు? తండ్రి నీకు చెప్పాడయ్యా, నువ్వు గొప్పోడువయ్యా. ఎందుకు? యేసు ఎవరో తెలుసుకున్నాడు కాబట్టి. అదే పేతుర్ని సైతానా అంటాడు. పెద్ద భయంకరమైన శబ్దం అది. సైతాన్ అంటే డెవిల్, ఫినిష్డ్. నీ మనసంతా ఎక్కడైపోయింది? మనుష్యుల మాటల్లో ఉండిపోయింది, దేవుని మాటలు నీలో లేవు. దాని అర్థం ఏంటండి? దాని అర్థం ఏంటి? మనం ఎలా మొదలు పెట్టామని కాదు, ఈరోజు ఎలాగున్నాం, ఆ సంబంధం ఈరోజు ఎలాగున్నాం, ఇప్పుడు ఎలాగున్నాం, ప్రతి క్షణం యేసు మనకి ఎవరే ఉన్నారని మనం గమనించాలి. యేసు ప్రభువు ఆయన రక్షకుడే, యేసు ప్రభువు గొప్పవాడే, యేసు ప్రభువు కార్యాలయం మనకు తెలుసు, చాలా విషయాలు తెలుసు. కానీ ఈరోజు ఎలా ఉన్నాడు ఆయన? మన సంబంధం ఎలాగుంది ఆయనతో? మనం మొదలు పెడతాము కానీ మధ్యలో విడిచిపెడతాం. కొంతమంది అంటే ఆదివారం మొదలు పెడతారు, ఆదివారం సాయంత్రం విడిచిపెడతారు. మళ్ళీ ఆదివారం ఉదయం మొదలు పెడతారు, మళ్ళీ ఆదివారం సాయంత్రం విడిచిపెడతారు. యేసు కేవలం ఆదివారం వచ్చే దేవుడు కాదు, మనకి 24 గంటలు ప్రతిరోజు ఎల్లకాలం ఉండే దేవుడు. ఆయన రక్షకుడు, ఆయన దేవుడు అనే విషయాన్ని మన జీవితంలో చూపించాలి. గొప్ప మన సాక్ష్యం ఉండొచ్చు, చాలా గొప్ప గొప్ప సాక్ష్యాలు ఉండొచ్చు. దేవుడు చేసిన ఘనకార్యాలు మనం చాలాసార్లు వెంబడించి చాలాసార్లు చెప్పొచ్చు. నిజమే, చేసి ఉంటాడు దేవుడు, నిన్న చేసి ఉంటాడు, మొన్న చేసి ఉంటాడు, 2 సంవత్సరాల క్రితం చేసిన, 20 సంవత్సరాల క్రితం. ఈరోజు ఎవరున్నాడు మీకు? ఈరోజు ఆయన మీకు నిజ రక్షకుడుగా ఉన్నాడా? ఈరోజు ఆయనతో మీ సంబంధం ఎలా ఉండాలి, అలా ఉందా? యేసు ప్రభు మన జీవితంలో వచ్చారంటే వచ్చి వెళ్ళడానికి కాదు, ఉండడానికి. జీసస్ డజంట్ కమ్ అండ్ గో, హీ రిమైన్స్ విత్ యూ. మీతో ఉండాలి, నాతో ఉండాలని కోరుకునే దేవుడు. ఆ పేతురికి ఈ మాట ఎలా వినపడదు ఉంటుంది? ఖచ్చితంగా భయం వేసి ఉంటుంది. సాతాను అనేసాడు దేవుడు. దేవుడి కార్యాలు జరగాలి, దేవుని చిత్తంలో జరుగుతాయి. కొన్ని విషయాలు మనం నచ్చకపోవచ్చు. విశ్వాసంలో వచ్చిన తర్వాత అన్నీ చక్కగా ఉంటాయని దేవుడు ఎక్కడ చెప్పలేదు, నా బైబిల్ అయితే చెప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ నా మాట పడి నువ్వు నా మాట ఎందుకు నిలబడి నువ్వు నడవాలంటే నీ కష్టాలు వస్తాయని దేవుడు చెప్పాడు. చదవండి తిమోతికి రాసిన పత్రికల్లో, తీతుకు రాసిన పత్రికల్లో, పేతురు రాసిన పత్రికలు చూడండి. ఎవరైతే దేవుని వాక్య ప్రకారం నడవాలనుకుంటారో వాళ్ళ కష్టాలు వస్తాయని చెప్పారు వాక్యం. కానీ ఆ కష్టాల్లో నేను నిన్ను విడవను, ఆ కష్టాల్లో నేను నీతో ఎల్లకాలం ఉంటాను, ఆ ఇబ్బందుల్లో నీతో ఎల్లకాలం ఉంటాను, నేను దాని నుంచి మలుస్తాను, దాని నుంచి నేను బయట తెస్తాను. దేవుడు ఇచ్చాడు వాగ్దానం. ఈయనన్నాడు, నువ్వు రక్షకుడువు, నువ్వు రాజువు, నేను చెప్పాను కదా, నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు? మరి నేను క్యాబినెట్ మినిస్టర్ అయిపోతాను అనుకున్నాను, నేను పరిస్థితి అలాగే. నువ్వు అన్నావు సంఘం కడతావన్నా, నువ్వు చచ్చిపోతే ఎలాగైపోద్ది? నువ్వు ఉంటేనే కదా సంఘం కడతావు నా మీద. దేవుడు 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 దేవుడుగానే ఉండాలి. మన పరిస్థితులు మారినా దేవుడు మారడు. మన జీవితాలు ఎలా ఉన్నా కూడా దేవుడు దేవుడుగానే ఉంటాడు. అది మనం గుర్తుంచుకోవాలి. అందుకే సైతానా అంటాడు, నీ మనుష్యుల సంగతులను తలంచున్నావు కానీ దేవుని సంగతులు తలంపుచట్లేదు. చాలా బాధాకరమైన విషయం. మనం మొదలుపెట్టాం, వాక్య ప్రకారం నడవ మొదలుపెట్టాం, కానీ దారిలో మనం తప్పిపోవచ్చు. ప్రతిరోజు యేసు నాలో ఉన్నాడు అనేది మనకు కనబడాలి. యేసుతో నా సంబంధం ఉంది అనే విషయం నాతో కనబడాలి. నేను ఫ్యామిలీ సెమినార్స్ తీసుకున్నప్పుడు చాలాసార్లు చెప్తాను, ఈ రింగ్ ఉంది కదా, వెడ్డింగ్ రింగ్, అందరూ పెళ్ళిళ్ళను వేసుకుంటారు కదా, కేవలం మంగళసూత్రం కాదు కదా, ఇక్కడ ఈ రింగ్స్ కూడా పెట్టుకుంటారా? తెలుగు వాళ్ళు, నార్త్ ఇండియాలో మంగళసూత్రాలు ఉండవాలండి క్రిస్టియన్ మ్యారేజెస్లో. రింగ్ ఎందుకండి? రింగ్ ఎవరి కోసం? రింగ్ నా భార్య కోసమా, బయట వాళ్ళ కోసమా? ఇది ఎవరికి ప్రూఫ్? నా భార్యకి నేను చూపించాలని నువ్వు భార్య అనేసి రింగ్ ప్రూఫ్ చెప్పాలి రోజు. ఇది ఎవరి కోసం రింగ్ ఇచ్చేది? బయట వాళ్ళకి. ఐఎమ్ టేకెన్, నా వైపు చూడకండి అనేసి చెప్పడానికి, అంతే కదా. ఇది ప్రమాణం ఎవరికి? నా భార్య కోసం కాదు, బయట వాళ్ళకి నా పెళ్ళి అయిపోయిందని చెప్పుకోవడానికి ఇది రింగ్. విశ్వాసం అంటే దేవుడితో నా సంబంధం ఉందనేది ఎలా తెలుస్తుంది? బయట వాళ్ళు చూడాలి. నా విశ్వాసం యేసు ప్రభువులో ఉంది, నా నడవడికలో ఉండాలి.
నా మాట తీరులో ఉండాలి, నా దూరంలో ఉండాలి. మనుషులు నడిపించే ప్రకారం కాదు, దేవుని నడిపించే ప్రకారం నడుస్తాను. వాళ్ళు ఏమనుకున్నా ఏం లేకపోయినా. యేసు ప్రభు నా జీవితంలో వచ్చాడు అంటే ఎలాగ ఉండాలంటే ఆయన మాట ప్రకారం నడుస్తున్నాను. ఆయన కొన్నిసార్లు కష్టమైన విషయాలు చెప్పినా కూడా నమ్ముతాను, దాని ప్రకారం నడుస్తాను. కొన్నిసార్లు నచ్చదు మనకు. దేవుని వాక్యం ప్రకారం నడవడం యాక్చువల్గా కష్టం. ఎందుకు కష్టం అంటే మనం పాత జీవితాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. పాత జీవితాలు విడిచిపెట్టలేకపోతున్నాం. కష్టం అంటే ముందుకెళ్ళడం కష్టం కాదు, వెనక విడిచిపెట్టడం కష్టం. కానీ దేవుడు మన జీవితంలో వస్తే మనం ఏమంటాడు? 2 కొరింథీయులు 5వ అధ్యాయం 17వ వచనం ఏమంటుంది? 2 Corinthians 5:17 అందరికి తెలిసి ఉంటుంది. గత వారం కూడా అంకుల్ చెప్పారు, పాస్టర్ గారు, పీటర్ గారు. 2 కొరింథీయులు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తు యందు ఉన్నట్లా వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో అన్నీ క్రొత్తవాయను. పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయను. పాతవన్నీ పోవాలి. ఇప్పుడు యేసు ఎవరు అని నాకు తెలిసిందంటే దాని అర్థం ఏంటి? ఆయన గురించి కాదు, పుస్తకం కాదు, దెయ్యాలకు కూడా తెలుసు. ముందు చెప్పాను కదా, ఆయన గురించి తెలుసు, చాలామంది తెలుసు, దెయ్యానికి కూడా తెలుసు ఎవరు. కానీ యేసు నా కోసం ఎవరని నాకు తెలిస్తే పాత జీవితం మొత్తం పోయింది, అంతా కొత్తవైనాయి, నూతన సృష్టిగా మారిపోయాం. ఈరోజు నువ్వు రక్షకుడు, రేపు నువ్వు ఇంకోడు అని చెప్తావా దేవుడిని? ఆయన రక్షకుడైతే ఎల్లకాలం రక్షకుడే. ఆయన నా ప్రభువు అయితే ఎల్లకాలం ప్రభువే. ఆయన మాట ప్రకారం నడుస్తానని నిర్ణయం తీసుకున్నంటే ఎల్లకాలం నడవాలి, మారాలి. అందుకే చాలామంది మత మార్పిడి అంటాడు. మత మార్పిడి లేదు బైబిల్లో, మన మార్పిడి ఉంది. నేను మారుతాను దేవుడు నమ్ముకుంటే. యేసు ప్రభు నమ్మానంటే నా పరిస్థితులు మారినా మారకపోవచ్చు, నా జీవితంలో కష్టాలు తగ్గినా తగ్గకపోవచ్చు, ఇంకా పెరగచ్చు, నో ప్రాబ్లం. కానీ నేను మారిపోతాను. నూతన సృష్టి నేను. నా చుట్టుపక్కల మారుస్తానని దేవుడు చెప్పలేదు, నువ్వు మారుతావని చెప్పాడు దేవుడు. యేసు మీకోసం ఎవరు? ఆయనతో మీ సంబంధం ఏంటి? ఇది మనం గమనించాలి. యేసు జీవితంలో వచ్చాడంటే మనం పాత జీవితంలో ఉండలేం. యేసు నా రక్షకుడు అని నేను చెప్పానంటే నా పాత జీవితం అన్నీ మారిపోయింది, కొత్తవైపోయినాయి. లేకపోతే సండే మార్నింగ్ దేవుడు నీకు చెప్పాడు, మండే మార్నింగ్ సేతాన్ అంటాడు దేవుడు నన్ను. ఫోన్ ఆఫ్ చేస్తారండి ఎవరు? మత్తయి సువార్తలోనే 7వ అధ్యాయము 15 నుంచి 23. మత్తయి సువార్తలోనే 7వ అధ్యాయము 15 నుంచి 23 వచనం. మాథ్యూ 7:15 నుంచి యేసు ప్రభువు మాట్లాడుతున్నారు. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వాళ్ళని తెలుసుకుందరు. ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లు అంజూరపు పండ్లైనను కోయుదురా. అలాగునే ప్రతి మంచి చెట్టు మంచి ఫలమును ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలమును ఫలించును. మంచి చెట్టు కాని ఫలములను ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములను ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందురు. కాబట్టి మీరు వాళ్ళు, ఇక్కడ అబద్ధ బోధకుల గురించి మాట్లాడుతున్నాడు. మన విషయం అది కాదు ఈరోజు. ముఖ్యమైన విషయం ఏమంటే, ఆ చెట్టు మామిడి చెట్టు అని మనకు ఎలా తెలుస్తుంది? మామిడి పళ్ళు వస్తాయి కాబట్టి. అంతే. మనం విశ్వాసులము అని ఎలా తెలుస్తుంది? మన జీవితంలో ఉన్న ఫలాల వల్ల తెలుస్తుంది. విశ్వాసులు, నేను విశ్వాసి అని చెప్పుకుంటూ కుదరదు. మాట్లాడుతాను నేను విశ్వాసిని, చర్చికి వెళ్తే విశ్వాసం కాదండి. విశ్వాసాలు చర్చికి వెళ్తారు, కానీ చర్చికి వెళ్ళే ప్రతి ఒక్కరు విశ్వాసులు ఉండాలని అవసరం లేదు. ఎందుకు? మనం రిలీజియన్గా బాగుండొచ్చు, ఏదో చేయాలి, ప్రతి ఆదివారం వెళ్ళాలి, లేకపోతే బాగోదు, పాస్టర్ గారు ఏమనుకుంటారో, మన మనశ్శాంతి, సర్లే ఏదో ఒకటి నామోషిగా. సంబంధం లేకుండా వెళ్తే సంబంధం లేదు.
యేసు ప్రభు నిజంగా మీ జీవితంలో వచ్చారా? నిజంగా మీకు సొంత రక్షకుడిగా మీరు గ్రహించుకున్నారా? నిజంగా పాపాలను విడిచిపెట్టి మాకు పాపంతో సంబంధం లేదు, అంధకారంతో సంబంధం లేదు, ఆ పాపాలని తుడిచేయడానికి, పాపంలో ఉన్న ప్రభావాన్ని నా జీవితం నుంచి తీసేయడానికి దేవుడు యేసు ప్రభు వచ్చాడని నమ్ముకున్నామా? ఆయన వాక్య ప్రకారం నడవాలని నిర్ణయం తీసుకున్నామా? ఆ వాక్య ప్రకారం నడుస్తున్నామా? అప్పుడు ఇక్కడ రావాలి. తప్పులు జరగవని కాదు, నమ్ముకున్న తర్వాత కూడా తప్పులు జరుగుతాయి, కానీ క్షమాపణ వేడుకోవాలి. యేసు ప్రభు నామంలో ఆ గొప్పతనం ఉంది. మనం తప్పులు చేసినా కూడా మనం తెలుసుకుంటాడు దేవుడు. అవును సరే జరిగింది, నో ప్రాబ్లం, రా, కానీ క్షమించు, క్షమాపణ వేడుకో, మళ్ళీ ఆ తప్పు చేయకు. అది చేసుకుంటున్నామా? ఆయన నిజంగా రక్షకుడైతే, ఆయన నిజంగా ప్రభు అయితే మన జీవితాల్లో ఫలాలు కనబడతాయి. ఆ ఫలాలేంటి? ఆ ఫలాలు సింపుల్. పరిశుద్ధాత్మ ఫలం అంట కదా, గలాతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 22-23 సండే స్కూల్ అందరూ తెలుసు, నేర్చుకుని ఉంటారు. అది కనబడాలి. ఫలాలంటే చాలాసార్లు ఏమనుకుంటారు, సువార్త చెప్పాము, చాలామంది దేవుడు నమ్ముకున్న మన వల్ల, అది కూడా కావచ్చు తర్వాత, అది కానీ మన లోపల ఫలం. నా వల్ల జరిగే పనులు కాదు, నాలో జరిగే పని ముందు ముఖ్యం. నా వల్ల జరిగే పని కాదు, నేను ముఖ్యం దేవుడికి. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? నా కోసం వచ్చాడు, నా సేవ కోసం కాదు. సేవ తర్వాత, నేను పెద్ద పెద్ద కార్యాలు చేస్తాను తర్వాత, దేవుడు వచ్చింది నా కోసం, నన్ను మార్చడానికి. మారిన మనిషిని వినియోగించుకుంటాడు, మారిన మనిషిని ద్వారా పెద్ద కార్యాలు చేస్తుంటాడు. నేను మారానా లేదా? యేసు ప్రభు నిజంగా నాకు రక్షకుడైతే నేను మారాలి, నాలో మార్పు కనబడాలి, ఫలం కనబడాలి, దేవుడు ఫలాలు కనబడాలి. అప్పుడు దేవుడు అంటాడు, కమ్ ఐ విల్ ఎంజాయ్ విత్ యూ. తర్వాత ఏమంటాడు? అదే అధ్యాయం 21వ వచనం, ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ప్రభువా అని ప్రతి ఒక్కడు రాడంట పరలోకానికి. ఎవరైతే ఆయన చిత్త ప్రకారం నడుస్తారో. అందుకే వాక్యం ముఖ్యం. ఆయన చిత్తం ఎలా తెలుసుకుంటాం? వాక్యం ద్వారా తెలుసుకుంటాం. వాక్యం చెప్తారు మనకి ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు, ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదు, ఎలాంటి మనసు ఉండాలో, ఎలాంటి ఆలోచనలు ఉండాలో, ఎలాంటి నడవడిక ఉండాలో, అవన్నీ దేవుడు వాక్యం ద్వారా మనం తెలుసుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యంలో ఉన్న మాటలు మనకి బయలుపరిచి చెప్తారు. అందుకు ఆయన సన్నిధిలో ఉండడం, ఆయన వాక్యాన్ని చదవడం, ఆయన వాక్య ప్రకారం, ఆయన చిత్త ప్రకారం నడుచుకోవడం మన ఫలం. మన ఫలాలు ఎలా ఉన్నాయి? మనల్ని చూసి ఎవరైనా, నేను అన్నాను కదా, ఈ రింగ్ ఎవరి కోసం? నా భార్య కోసం కాదు. నా విశ్వాసం దేవుడు చూపించడం అవసరం, ఆయన తెలుసు నేను ఎవడను. నన్ను చూసి నలుగురు ఏమనుకుంటున్నారు, అరే మారాడా. నాకు గుర్తొస్తుంది 2007వ సంవత్సరంలో 2007 నేను మా కాలేజ్కి వెళ్ళాను. నేను 99లో గ్రాడ్యుయేషన్ అయిపోయింది, డాక్టర్ అయిపోయాను, పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టారు, ఇద్దరు పాపలు. చిన్న పాప, చాలా చిన్న పాప. ఆ సమయంలో మైసూరు వెళ్తూ, బెంగళూరు మైసూరు తిరగడానికి వెళ్ళి మా కాలేజ్కి చూపిద్దామని భార్యని పిల్లల్ని తీసుకెళ్ళాను. ఉంటుంది కదా మా పాత కాలేజీ, చూద్దామనేసి వెళ్ళాను. వెళ్తే ప్రిన్సిపల్ గారు మారిపోయారు, కానీ ప్రిన్సిపల్ పిఏ మాత్రం సేమ్, ఆయేషా అనేసి ఒక అమ్మాయి, లేడీ. వెళ్ళి హలో ఆయేషా ఎలా ఉన్నాడు, అరే విజయ్ కేసా హరే, బాగా వెల్కమ్ చేసి, సడన్గా నేను ఆయేషా దిస్ ఇస్ మై వైఫ్, మా భార్య నా కూతుర్లు ఇద్దరు అన్న. ఆయేషా ఏమని తెలుసా, హిందీలో చెప్తా ముందు, విజయ్ తూనే షాదీ కర్లీ, తెరే బచ్చే హోగే, అంటే ఏదో ఎయిత్ వండర్ లాగా, నీకు పెళ్ళి అయిపోయిందా, పిల్లలు కూడా, అది కూడా అమ్మాయిలు. అబ్బా, నేను వెంటనే యేసు ప్రభుకి ఐ థ్యాంక్ జీసస్. నేను ఆ కాలేజీలో ఉన్నప్పుడు దేవుడు నమ్ముకోలేదు. దేవుడు ఎవరో తెలియదు, యేసు ప్రభు ఎవరో తెలియదు. కాలేజ్ జీవితం నాకు తెలుసు, పాస్ అయిపోయేవాడిని ప్రతి సంవత్సరం, నో ప్రాబ్లం. అది నా సీక్రెట్ అనమాట. నాన్నగారు ఎప్పుడో డబ్బులు పంపిస్తారు, పాస్ అవుతున్నాయి. ఆ సీక్రెట్ తెలిసిపోయింది, పాస్ అయిపోయింది. కానీ జీవితం ఎలా ఉండేది? ఎలాంటి గొడవ కాలేజీలో జరిగినా నన్ను పిలిచేవాళ్ళు సంబంధించి. కొన్నిసార్లు నాకే తెలియదు ఎందుకు పిలిచారు. ఎవడో ఏదో చేస్తే నన్ను పిలిచేవాళ్ళు, వీడు చేసి ఉంటాడు గ్యారెంటీగా. ఆ రోజు నాకు తెలిసింది ఫలం ఉందనేసి. యేసు ప్రభు వచ్చి మార్చాడు నన్ను, ఒక స్టెబిలిటీ ఇచ్చాడు వాళ్ళకి. అసలు మా కాలేజీలో ఎవరు ఏమనుకునేవారు అంటే నా గురించి, వీడు తిరుగుతూ ఉంటాడు అంతే, డబ్బులు ఉన్నాయి, నో ప్రాబ్లం, వీడికి ఇష్టం వచ్చినట్టు తిరిగేవాడు, కష్టాలు ఏం లేదు, 3 అబ్బాయిలు, బాపనోడు, వీడికేం కష్టం.
నచ్చినట్టు ఏం కావాలంటే అది. ఆ రోజు దేవుడు చూపించాడు, నన్ను మార్చాడని దేవుడు. ఐ రియల్లీ థ్యాంక్ గాడ్. నా వల్ల కాదు, నేను మారను, నా వల్ల నేను మారను. నేను ఎందుకు మారుతాను? నాకు హ్యాపీ జీవితం, నాకే రోగంలో కష్టంలో ఏమి లే, అన్నీ ఉన్నాయి నా దగ్గర. అందుకే జూలై వెదగలో తిరిగేవాడిని, పాస్ అయిపోయాను, డాక్టర్ని అయిపోయాను. కానీ కేర్లెస్ జీవితం, దేని గురించి భయం లేదు, ఎవరిని పట్టించుకో, ప్రిన్సిపల్ అంటే భయం లేదు. ఎలాంటి పనులు చేసేవాడిని అంటే, ఒక కొత్త సినిమా రిలీజ్ అయితే మాస్ బంక్ చేయడానికి పర్మిషన్ కావాలి. ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ ఇవ్వండి, మేము వెళ్ళిపోతాం అంటాం. ఈరోజు హాస్పిటల్కి రా 3 గంటలు, మొత్తం బ్యాచ్ సినిమా చూడాలి, ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి. ప్రిన్సిపల్ వెళ్ళిపోరా, నన్ను ఎందుకు అడుగుతున్నాను, నేను పర్మిషన్ ఇస్తేనే వెళ్తాం, అఫీషియల్ పర్మిషన్ కావాలి సినిమా చూడడానికి. అలాంటి గొప్పోడు నేను, గొప్ప పట్ల నవ్ ఐ ఫీల్ అషేమ్డ్. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత అన్నీ మారిపోయాయి. జీవితం అంటే ఏంటో అర్థమైంది. జీవితం అంటే జులై వదగలా తిరగడం కాదురా, చాలా బహుమూల్యమైంది. దానికోసం యేసు ప్రభు తన రక్తాన్ని చిందించాడు. దానికోసం ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చి నానా ఇబ్బందులు పడ్డాడు. ఇలాంటి పనులు చేయడానికి కాదురా, నువ్వు ఆయన పోలికలో సృజించబడ్డా దేవుడు చెప్పాడు నాకు. ఆ రోజు ఆయేషా మనటనేసరికి, దేవుడా థ్యాంక్ యూ, నన్ను మార్చావు నువ్వు. ఏం మార్పు వచ్చిందండి? క్రైస్తవులు అనేస్తే మార్పు రావాలి. నేను యేసు ప్రభువు నమ్ముకున్నాను అంటే పాతవన్నీ గతించాలి. యేసు ప్రభువుతో ఉంటున్నాడు, పేతురు ఉంటున్నాడు, చాలా క్లోజ్గా ఉంటున్నాడు, అన్నీ తెలుసు ఆయనకి. 12 మంది శిష్యులు కూడా 3 స్పెషల్ కదా ఆయనకి, యేసు ప్రభువుకి. అందులో ఒక పేతురు, చాలా విషయాలు తెలుసు, అయినా కూడా సేతానని పిలువబడ్డాడు. తర్వాత అఫ్కోర్స్ దేవుడు మళ్ళీ నేను రప్పించుకున్నాడు, ఆయన వినియోగించుకున్నాడు, అది వేరే విషయం. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఎవరు కూడా ప్రభుని ప్రతివాడు పరలోకానికి రాడు. దానికి ఏం చేయాలి? ఆ దినమందు అనేకులు నిన్ను చూసి, ప్రభువా మేము నీ నామమును ప్రవచించలేదా, నీ నామమును దయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామమును అనేకమైన అద్భుతాలు చేయలేదని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎరగను, మిమ్మల్ని ఎన్నడూ ఎరగను. అక్రమము చేయవారులారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఏం చేశారు వీళ్ళు? ఆయన నామంలో ప్రవచించారు, నాలాగా ప్రీచింగ్ చేస్తున్నారు. నీ నామంలో దయ్యాలు వెలగొట్టం అంటే దయ్యాలు వెళ్ళిపోయి ఆయన నామంలో. నీ నామంలో అనేకమైన అద్భుతాలు చేయలేదా? చేశారు, దేవుని నామంలో అద్భుతాలు చేశారు. కానీ దేవుడు ఏమంటాడంటే, నాకు నీకు సంబంధం లేదంటాడు. నా పేరు నువ్వేం చేసావు ముఖ్యం కాదు, నా పేరు ప్రకారం నిలబడ్డావా లేదా, నా పేరు ప్రకారం నీ సాక్ష్యం ఉందా లేదా, నా పేరు ప్రకారం నీ జీవితం ఉందా లేదా, దేవుని చిత్త ప్రకారం నడుస్తున్నావా లేదా. నేను సంఘంలో 10% ఇచ్చాను, నేను మిషన్ ట్రిప్స్కి డబ్బులు ఇచ్చాను, గుడ్, చేయండి. కానీ సంబంధం లేకపోతే లాభం లేదు. ముఖ్యమైనది ఏమంటే, దేవుడు నాకే ఎవరై ఉన్నారు, దేవునితో నాకు వ్యక్తిగత సంబంధం ఉందా లేదా, రోజు దేవుడితో నా సంబంధం ఉందా లేదా, ప్రతి క్షణం దేవుడితో నా సంబంధం ఉందా లేదా, నా ఫలాలు కనబడాలి. క్రైస్తవుడు అనేది ఒక పరిచయం మాత్రమే కాదు, నాట్ జస్ట్ అన్ ఐడెంటిటీ. క్రైస్తవుడు అంటే ఒక రెస్పాన్సిబిలిటీ. మనకి చాలా చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. మనం ఆయన నామాన్ని తీసుకున్నాం కాబట్టి ఆయన చిత్త ప్రకారం నడవాలి, తప్పదు మనకది. మన సువార్త ప్రకటిస్తున్నాం, చాలామంది ఎందుకు నమ్మట్లేదు తెలుసా? మనల్ని చూస్తున్నారు. యేసు గొప్పవాడే, యేసు మహిమాకరుడే, యేసు ఘనకార్యాలు చేసేవాడే, కానీ ఎందుకు నమ్మట్లేదు చాలామంది? మన సేతాన్ని చెప్పొచ్చు, సేతాన్ని పెద్ద పని చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, వాడి పని వాడు చేసుకునేవాడు. కానీ ఎందుకు నమ్మట్లేదంటే, వాళ్ళు మనతో వెరిఫై చేస్తున్నారు. నువ్వేదో చెప్తున్నావే, మరి వీళ్ళేంటి ఎలాగ ఉన్నారు? మా అమ్మ అంటుంది అదే మాట, ఏంట్రా నువ్వు ఇలాంటి వాళ్ళు కలిసిపోయి ఉంటుంది, తాగుబోతోళ్ళు. అది మన సాక్ష్యం ఈరోజు. క్రైస్తవుడు అని మీరంటే యేసు ప్రభు ఫలాలు మన జీవితంలో కనబడాలి, పరిశుద్ధాత్మ ఫలాలు మన జీవితంలో కనబడాలి. ఆయన ప్రేమ, ఆయన ఇచ్చిన దీర్ఘశాంతం, అవన్నీ మనలో ఉండాలి. అందుకే దేవుడు అంటున్నాడు, అందరూ ప్రభు అనేవాళ్ళు ప్రతి ఒక్కరు రారు, ఆయనలో ఉన్నాము అనేది మన జీవితంలో కనబడాలి.
లూకా సువార్తలో 19వ అధ్యాయంలో, లూకా సువార్త 19వ అధ్యాయం మొదటి వచనం నుంచి, ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండును. ఇదిగో సుంకపు గుత్తదారుడైన ధనవంతుడైన జక్కయ్యను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడకోరను కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయిను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండును గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడికి చెట్టెక్కను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంటి ఉండవలసినదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకొచ్చును. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషి యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సణుకున్రి. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చున్నాను. నేనెవని యొద్ద వైనను అన్యాయంగా దేన్నైనా తీసుకుని ఎడ్లా అతనికి 4 ఇంతలు మరలా చెల్లింతుని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చున్నది. నశింపదాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. బ్యూటిఫుల్ ఇన్స్టెంట్ ట్రాన్స్ఫర్మేషన్. వెంటనే మారిపోయాడు. ఇంక యేసు ఏం చెప్పలేదు ఆయనకి. యేసు వచ్చి నీకు రక్షణ దొరికిందని కూడా చెప్పలే. రక్షణ గురించి తర్వాత మాట్లాడు. పొట్టోడాడు కానీ యేసుని చూడాలనుకున్నాడు. కనబట్టలేదు యేసు ప్రభు. చెట్టు ఎక్కేశాడు. యేసు ప్రభు పేరుతో పిలిచి కింద రా, మీ ఇంటికి వస్తున్నాడు. ఆయన యేసును కలవగానే ఏం జరిగింది? మారిపోయాడు. యేసు చెప్పాడా నువ్వు అన్యాయంగా చేసిన దానికి తిరిగి ఇచ్చేయి? చెప్పనవసరం అవసరం లేదు. యేసు ప్రభు మన జీవితంలో వచ్చాడంటే మనకు వెంటనే తెలిసిపోద్ది ఇది తప్పు, ఇది ఒప్పు. యేసు నిజంగా మన జీవితంలో ఉంటే మనకు తెలుసు మన మొబైల్లో ఏం చూస్తున్నామో అది తప్పో సరికాదు. మనం ఏం మాట్లాడుతున్నామో మనకు తెలుసు యేసు ప్రభు మన జీవితంలో ఉంటే. చాడీలు చెప్పుకోం, గాసిప్ చేయం, బూతులు మాట్లాడం, వివాహేతర సంబంధాలు పెట్టుకోం. ఆయన ఎవరో మనకు తెలుసు కాబట్టి ఇష్టం వచ్చినట్లు తిరగం. యవనస్తులే కాదు, ముసలోళ్ళు కూడా ఈరోజు డేంజరస్. ఈ 40 ఏళ్ళు ప్లస్ మనుషులు ఇంకా డేంజరస్. అటు కాదు ఇటు కాదు, ముసలోళ్ళు కాదు యవనస్తులు కాదు. ఎంబీఏ అంటున్నాడు వాళ్ళని ఇంగ్లీష్లో. ఎంబీఏ తెలుసా? మ్యారీడ్ బట్ అవైలబుల్. వీళ్ళు కిరాతకులు. యేసు వస్తే మనం మారిపోతామండి. సంఘంకి వస్తున్నాం, ఎలా చూస్తున్నాం, ఎటు చూస్తున్నాం? సంఘంలో పాటలు పాడుతున్నాం. కొన్నిసార్లు కిరణ్ మన టీం కాదులే, ఇంకొకరి గురించి మాట్లాడుతున్నాను, వర్షిప్ టీం. కొన్నిసార్లు హిందీ పాటలు పాడుతుంటారు. తుమ్సా కోయి నహి, ఎవరి గురించి పాడుతున్నారో అర్థం కాదు. ఒకరినొకరు చూసుకుని పాడుకుంటున్నారేమో. మనం కలిసి పని చేసుకుంటున్నాం. ఎలా పని చేసుకుంటున్నాం? పరిశుద్ధులుగా ఉంటున్నామా? కలిసి సంఘానికి వస్తున్నాం, పరిశుద్ధులుగా ఉంటున్నామా? ఒకరినొకరిని ఏ దృష్టితో చూసుకుంటున్నాం? కేవలం వ్యభిచార దృష్టి కాదు, ఈర్ష్య కూడా తప్పే. చూడు ఈ అమ్మాయి ఎలాంటి డ్రెస్ వేసుకొచ్చింది, ప్రతి వారం కొత్త కొత్త డ్రెస్ వేసుకుంటుంది. లేదులేండి, అది కూడా దేవుడు చూస్తాడు. ఈర్ష్య కూడా దేవుడికి నచ్చదు. మనల్ని ప్రేమించే దేవుడు కదా, మనలో ప్రేమ ఉండాలి. ఒకరు గొప్ప ఉంటే మనం సంతోషించాలి, ఒకరు బాగుపడాలంటే మనం సంతోషించాలి. మంచి కారు కొనుక్కోవడానికి మనం సంతోషించాలి. మన మొఖాలు మాడిపోతాయి. లడ్డు తినేస్తాం కానీ మొఖాలు మాడిపోతాయి. కొత్త కారు లడ్డు తినడం మన సుఖంగా ఉంటుంది, పార్టీస్తే ఇంకా సుఖం. కొంత మనసులో బయటకు ఏదో చేస్తుంటాడులే, చెప్పట్లేదు కానీ ఏదో ఉంటుంది. మనం మారలేదు. వాళ్ళు నిజంగా తప్పు చేసి సంపాదిస్తే వీళ్ళు చెప్పండి, తప్పయ్యా, దేవుని బిడ్డలుగా ఇలా చేయకూడదు, లంచాలు తీసుకోకూడదు చెప్పండి. అంత మాట్లాడాలనుకుంటే ఆయనతో మాట్లాడండి, తప్పు చేసిన వాడితో. మనలో మనం మాట్లాడుకుంటే ఏం లాభం? చాడీలు చెప్పుకుంటే ఏం లాభం? గాసిప్ ఇస్ సిన్. మారామా?
పాత జీవితం మారిందా? ఏం మారింది? పరిశుద్ధులుగా ఉంటున్నామా? విశ్వాసం అంటే యేసు పోలికలో ఉండడానికి తీసుకున్న నిర్ణయం. కొత్త సృష్టి అంటే ఎవరు? కొత్త సృష్టి ఏంటంటే పేర్లు మార్చుకోవడం కాదు. తెలుగులో పేర్లు మార్చుకుంటారు బ్యాప్టిజం జరగగానే. పేర్లు మారితే ఏమవుద్దు? ఎంత అసహ్యంగా ఉంటుంది. పీటర్ తాగుతున్నాడని వినడానికి, మేరీ లేచి వెళ్ళిపోయిందని వినడానికి. కనీసం పేర్లు మార్చుకుని బాగుపడండి, పేర్ల ప్రకారం జీవించండి. పేర్లు కాదండి, మనం మారాలి. మనం మారాలి. యేసుప్రభు వచ్చిన మనల్ని మార్చడానికి, మనల్ని నూతన సృష్టిగా మార్చడానికి. ఆయన పోలికలో సృజించాడు కాబట్టి ఆయన పోలికలో మారడానికి. అది మన వల్ల కాదని తెలుసు కాబట్టి ఆయన పరిశుద్ధ వాక్యాన్ని ఇచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడిని ఇచ్చాడు. ప్రతిరోజు మనం ఆయనలో ఎదుగుతూ ఉండాలి, ఆయనలో మారుతూ ఉండాలి. పర్ఫెక్ట్ కాదు మనం, కానీ పర్ఫెక్షన్ వైపు వెళ్ళాలి. పర్ఫెక్ట్ ఇప్పుడు కూడా కాదు, దేవుడు వచ్చినప్పుడే, యేసుప్రభు తిరిగి వచ్చినప్పుడు పర్ఫెక్ట్ అవుతాం. కానీ ఆ రోడ్లో ఉండాలి కదా, ఆ రోడ్లో ఉండాలి కదా. ఆ రోడ్లో వెళ్తున్నామా? ఆయనతో సమయం గడుపుతున్నామా? వాక్యం చదువుతున్నామా? కొన్ని ఇంట్లో నిన్న ఎవరినో విజిట్ చేస్తూ మాట్లాడుతున్నాను. అక్కడ చాలామంది ఇంటికి వెళ్తే పాస్టర్ గారు మా అబ్బాయికి బైబిల్ పుస్తకాలన్నీ వచ్చాయని చెప్తారు. అంటే ఒక్క నిమిషం, మీకు వచ్చా? మీ అబ్బాయికి వచ్చి సరే, మీ అమ్మాయికి వచ్చి సరే, మీకు వచ్చా? హోషే అంటే హోషే ఇంక రాలేదండి పాస్టర్ గారు కొడుకు అంటారు. రేపు పుస్తకం రా బాబు, బైబిల్ ఉంది. పుస్తకాల పేర్లు మనకు తెలీదు. ఎన్నో సంవత్సరాల విశ్వాసులు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు, ఏ లాభం? ఆయన తెలుసుకోవాలంటే ఆయన వాక్యాన్ని తెలుసుకోవాలి. ఆయన చిత్తాన్ని ఎరగాలంటే ఆయనతో సంబంధం ఉండాలి, ఆయన మాటను వినాలి. ఆయన మాట విని నడుస్తుండడం కష్టమే, ఇబ్బందులు వస్తాయి. మన మీద ఏమైనా మాట్లాడవచ్చు, మన కష్టాలు రావచ్చు, మన నష్టాలు రావచ్చు, డజంట్ మ్యాటర్. ఎందుకంటే మనకి గొప్ప విలువైనది మన కోసం ఉంది. ఏంటది? ఆయనతో ఎల్లకాలం మనం ఉంటాం. పరలోకంలో ఎల్లకాలం దేవుడితో ఉండడం, అంతకు మించి మనకి ఇంకేం ఉండదండి. అందుకే మన గురి ఆయన వైపు ఉండాలి. ఆ వైపు వెళ్ళాలంటే ఆయనతో మనం ప్రతిరోజు సంభాషించాలి. మన ప్రార్థనలు కూడా ఎలాగ ఉంటాయి? ప్రార్థన చేస్తాం కదా, ఆర్డర్లు ఇస్తాం దేవుడికి. నేను అక్కడికి వెళ్తున్నాను, నన్ను చూసుకో, అప్లై చేసిన ఉద్యోగం ఇప్పించి, పిల్లోడిని పాస్ చేసి. దేవుడు కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. ప్రభు అంటున్నాడు, సర్వెంట్లా నాతో బిహేవ్ చేస్తున్నారు, వీళ్ళు ఆర్డర్లు ఇస్తున్నారు అనుకుంటా. నిజంగా ఆయన ప్రభు అయితే ప్రార్థన చేయండి, చేస్తాను, నేను కూడా చేస్తాను, ప్రతిరోజు చేస్తాను. కానీ ప్రభు అయిన స్థానాన్ని మనకి ఇవ్వాలి. ప్రభు అంటే అర్థం ఏంటంటే నా మీద అధికారం ఉంచే వ్యక్తి. ద లార్డ్షిప్ అంటే ప్రభుత్వం అంటాం కదా, గవర్నమెంట్. ప్రభుత్వం అంటే ఏంటి? అధికారం ఉంచేది, అదే కదా. దట్స్ వాట్ ఇట్ ఈస్. ఆ ప్రభుత్వాన్ని ఆయనకి ఇవ్వండి, ఆయన అధికారాన్ని ఇవ్వండి. దేవుడా, నా చిత్తం కాదు, నీ చిత్త ప్రకారం నడవాలి నేను కోరుకుంటున్నాను. ఇదే కొంతమంది ఎవరినొస్తున్నారు దగ్గరికి వస్తారు, అంకుల్ ఆంటీ మా ఇంటికి వస్తారు. అంకుల్ ఆంటీ, ఈ అబ్బాయి నేను ప్రేమిస్తున్నాను, ఈ అమ్మాయి నేను ప్రేమిస్తున్నాను, మా కోసం ప్రార్థన చేయండి. నేనేమంటారు? ఏం ప్రార్థన చేయమంటావు? కట్నం కోసం ప్రార్థన చేయమంటావా? ఆల్రెడీ డిసైడ్ అయిపోయావు, ఎదురు నచ్చుకున్నారు, పెళ్లి చేసుకుని మరి దేవుడు నన్ను దాంట్లో లాగడం. మీరు ముందే డిసైడ్ అయిపోయి దేవుడిని చెప్పమంటారా? దేవుని చిత్తం అడగమంటే మేము ప్రార్థన చేస్తాం, అంతే కదా. కట్నం కోసం ప్రార్థన చేయమని మేము చేయం. మీరు డిసైడ్ అయిపోయి మమ్మల్ని ఏం ప్రార్థన చేయమంటారండి? దేవుని చిత్తం ఉందో లేదో ప్రార్థన చేయమంటే చేస్తాం డెఫినెట్గా. మనం డెసిషన్ తీసేసుకొని దేవుని దాన్ని ఆశీర్వదించడం అది దేవుని పని కదా. ప్రభు అనే స్థానాన్ని మనం ఇవ్వట్లేదు. మన నిర్ణయాలు తీసేసుకుని దేవుడా నా నిర్ణయాన్ని ఆశీర్వదించు, అది తప్పు. మన కోరికలు దేవుడు చెప్పొచ్చు, దేవుడా నా మనసులో ఇలా ఉంది, ఈ వ్యక్తి పట్ల నాకు నడిపింపు ఉంది, మీ చిత్తమైతే నడిపించండి, మీ చిత్తమైతే పెళ్లి చేయించండి. దేవుని చేతులు ఇచ్చి దూరం ఉండాలి. కొంతమంది వస్తారు యవనస్తులు, ఉత్తర భారతదేశంలో తెలుగు వాళ్ళందరూ మంచివాళ్ళు అండి, మీలో కాదు. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఇక్కడ కాదు, అక్కడ నార్త్ ఇండియా ప్రాబ్లమ్ చెప్తున్నాను. మీరంతా మంచివాళ్ళు. ఇక్కడ తెలుగు వాళ్ళు అయితే మహా మంచివాళ్ళు, నో ప్రాబ్లం. కొంతమంది వస్తారు యవనస్తులు, వచ్చి నాతో అంటారు, అంకుల్ ఈ అబ్బాయితో నేను ప్రేమిస్తున్నాను, దేవుడు నమ్ముకోలేదు, కానీ నా కోసం బ్యాప్టిజం పొందాలనుకుంటున్నాడు. నా కోసం అంట. బ్యాప్టిజం ఎవరి కోసం తీసుకోవాలి? అమ్మాయి కోసమా?
అంటే ఓకే, ఎలాంటి సంఘం లేదు, ఎక్కడైనా వెతుక్కో, ఈ అమ్మాయి పేరుతో బాప్తిస్మం ఇస్తే తీసేసుకోండి. ఎందుకంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఆయన నమ్ముకోవాలి ముందు, నీకోసం కాదు. నిజంగా దేవుడిని ప్రేమిస్తే ఓ పంచి బ్రేకప్ చేసుకో, సంవత్సరం పాటు చూద్దాం దేవుడిలో ఉంటాడో లేదు. నీకోసం క్రైస్తవుడు ఎవడు కాడు, ఉద్యోగం కోసం, పెళ్లి కోసం బాప్టిజాలు కాదు. తమాషా చెప్పింది, దేవుడితో సంబంధం ఉంది కాబట్టే, నేను దేవుణ్ణి ప్రేమించాను కాబట్టి, దేవుడు నన్ను ప్రేమించాలని తెలుసుకున్నాను కాబట్టి, నేను పాపాన్ని విడిచిపెట్టి దేవునితో సక్రమంగా నడుస్తున్న నిర్ణయం తీసుకున్నవాడు బాప్టిజం కోసం రెడీ అవుతాడు. ఇంకేం లేదు దాంట్లో. ఇప్పుడు మనం తమాషా చేసి పడేస్తాం. అడ్మిషన్ కావాలంటే బాప్టిజం సర్టిఫికేట్, సిఎంసీలో అడ్మిషన్ దొరకదు, అందుకు బాప్టిజాలు. ఇక్కడ అయిపోయింది, అక్కడ జరగలేదు. ఆధార్ లింక్ కావాలి అక్కడ. నూతన సృష్టి ఉన్నామా లేదా, నూతన సృష్టిగా మారామా లేదా, పాతవి ఇంకేమైనా మనం పట్టుకొని తిరుగుతున్నామా అంటే, పాతవంటే పాపం, అంధకారం, దేవునికి నచ్చనివి, దేవుని చిత్తంలో లేనివి, అవి విడిచిపెడితేనే క్రైస్తవులు. మనం చర్చికి వస్తే క్రైస్తవులం కాదు, పాటలు పాడేస్తే క్రైస్తవులు కాదు, నాలా ప్రవచించినా కూడా క్రైస్తవులు కాదు. ఎంతవరకైతే నాకు సంబంధం లేదో. దేవుని గురించి దెయ్యాలకి తెలుసు, దెయ్యమంద ఏసెవడో నాకు తెలుసు, పౌలెవడో నాకు తెలుసు, నువ్వెవడో అంటాడు. అందుకే మనం చిన్న చిన్న కష్టాలు వచ్చినా ఏడుచుకుంటాం, భయపడిపోతాం, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. యేసు ప్రభు మందరు ఉంటే మన డిప్రెషన్ ఎలా వస్తుందండి? పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లకాలం మనతో ఉండేవాడు. పరిశుద్ధాత్మ పనేంటి? మనల్ని దేవునిలో ఎదిగించడం, దేవుడు ఎవరో చెప్పడం, దేవుడి ప్రేమ ఏంటో చెప్పడం, దేవుని కోరిక ఏంటో చెప్పడం. ఆయన మనతో ఉన్నప్పుడు మనం ఎలాగా ఫీల్ అయిపోతాం? కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. నేను దేవుని నమ్ముకున్న తర్వాత ఈజీ లైఫ్ కాదు, ఈరోజు కూడా కాదు, 25 ఏళ్ళు అయిపోతుంది సుమారుగా. మా ఇంట్లో వాళ్ళు ఇంట్లో తరిమేశారు. ఇంతవరకు మా అమ్మ మా పిల్లలను చూడలేదు. పెద్ద పాప ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్లో ఉంది, 23 సంవత్సరాల అమ్మాయికి. ఇంతవరకు మా మమ్మీ తను చూడలేదు. బాధేస్తుంది నాకు. కానీ యేసు ఉన్నాడు కదా, ఆయన చాలు. యేసు చూసుకుంటాడు కదా, ఆయన చాలు. అది చాలు నాకు. కోర్టుకు తీసుకెళ్ళి తరిమేశారు ఇంటి నుంచి. ప్రాపర్టీ మొత్తం తీసేసి 500 రూపాయలు 4 జతల బట్టలతో ఇంటి నుంచి పంపించారు 24 సంవత్సరాల క్రితం, దేవుడు నమ్ముకున్నాననేసి. కోర్టు బయట మా మమ్మీ నన్ను ఛాలెంజ్ చేసింది, అప్తో సడక్ మాయగా తెరుకో పతా చలకి. ఇప్పుడు రోడ్డు మీద పడడం తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? ఇప్పుడు కూడా రోడ్డు మీద ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. మనం 10 రూములు ఇల్లు కట్టుకోవచ్చు, కానీ నిద్ర దేవుడు ఇస్తాడు. ఆ సంతృప్తి దేవుడు ఇస్తాడు. ఆ భయం లేకుండా జీవించడం దేవుడు నేర్పిస్తాడు. మనుషులతో భయం లేదు, రోగాలతో భయం లేదు, ఎవరో ఏది చేస్తారో మన భయం లేదు. ఎందుకు లేదు? బతికుంటే వేస్తూ ఉన్నాం, చస్తే కూడా వేస్తూ ఉంటాం, అంతే కదా. రెండూ లాభమే మనకి. అది మన విశ్వాసం. అందుకే కాంప్రమైజ్ చేయం. ఎలాంటి వాళ్ళు ఇచ్చిన, ఎంత పెద్ద పొజిషన్స్ ఇచ్చినా మాకు పని లేదు. చెన్నై నుంచి ఒక యూనివర్సిటీ వాళ్ళు, క్రిస్టియన్ యూనివర్సిటీ వాళ్ళు నాకు ఫోన్ చేసి ఒక 10 ఏళ్ళ క్రితం, 12 ఏళ్ళ క్రితం, బ్రదర్ మా కన్వకేషన్ జరుగుతుంది, అదే బైబిల్ కాలేజ్ లాంటి యూనివర్సిటీ అనమాట. అప్పుడు నేను హగై ఇన్స్టిట్యూట్లో నార్త్ ఇండియా డైరెక్టర్ పనిచేస్తున్నాను. మీరు రావాలి, కన్వకేషన్ స్పీకర్గా రావాలి. సరే అన్న. కానీ బ్రదర్ మేము మీకు ఆనరీ డాక్టరేట్ ఇవ్వాలనుకుంటామన్నారు. అదెందుకు అన్న? థియాలజీలో డాక్టరేట్, నాకు ఒక డిప్లొమా కాదు, ఏమీ లేదు, నాకు పిహెచ్డి ఇస్తారంట. ఎందుకు సార్ అన్న? మీరు ఇండియన్ మిషన్స్కి ఇచ్చిన కంట్రిబ్యూషన్ రికగ్నైజ్ చేసి. నేనేం చేశాను? నేను విలియం కేరీనా ఏంటి? నాకు అవసరం లేదండి డాక్టరేట్, ఆల్రెడీ డాక్టర్ నేను. 2 సార్లు డాక్టర్ రాస్తే బాగోదు పేరు ముందు, మీ డాక్టరేట్ మీ దగ్గర ఉంచుకోండి, నేను రానని చెప్పాను. ఈ పదవుల కోసం, ఈ పొజిషన్స్ కోసం కాంప్రమైజ్ చేయడం దేవుని బిడ్డలుగా మనం చేయకూడదు. దేవుడు నాకు నేర్పించాడు. నేను నీకు చాలు కదా. తెలుగు వాళ్ళు మంచి పాట పాడతారు, నువ్వు ఉంటే నాకు చాలు చేసే అని. బ్యూటిఫుల్ సాంగ్. నాకు భయం కానీ ఆ పాట పాడాలంటే. నిజంగా ఆయన ఉంటే చాకైతే మనం భయపడం. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి కష్టం, నేను దేవుడితో సక్రమంగా ఉన్నాను అది మాత్రమే గమనిస్తాను. నా జీవితంలో కష్టం వచ్చినప్పుడు వెంటనే నేను పరిశీలించేది ఏమంటే, నేనేమైనా తప్పు చేశాను, దేవుడితో సంబంధం సరిగ్గా ఉందా లేదా, ఈ నిర్ణయంలో దేవుడు నేను ఉంచానా లేదా, అది నేను పరిశీలిస్తాను, అది నేను గమనిస్తాను. అది సక్రమంగా ఉంటే నేను భయపడను, అది లేకపోతే
తప్పులు జరిగాయి, తప్పులు జరగలేదని చెప్పండి, నేను ఏదో పర్ఫెక్ట్గా ఉన్నానని చెప్పట్లా. అప్పుడు నేను వెంటనే సరిది, ఓ దేవుడా మీ చిత్త ప్రకారం నేను నడవలేదు, ఈ నిర్ణయంలో మీ చిత్తాన్ని నేను అడగలేదు, క్షమించండి, నన్ను క్షమించండి, మళ్ళీ నిలబెట్టండి. దేవుడు నిలబెడతారు. కళ్ళు మూసుకుందాం. యేసుప్రభు ఎవరో మీకు తెలుసు, కానీ యేసుప్రభు మీకోసం ఎవరో అది తెలుసా మీకు? నిజంగా మీకు ప్రభువుగా, మీకు రక్షకుడిగా ఉన్నారా? నిజంగా ఆయన కోరుకున్న ప్రకారం, ఆయన చిత్త ప్రకారం మీరు జీవిస్తున్నారా? విశ్వాసం అంటే మన జీవితంలో ఫలాల్లో కనబడాలి. విశ్వాసం అంటే ఆయన నా జీవితంలో కనబడాలి. జక్కై యేసును కలవగానే మారిపోయాడు. జక్కై ఇంక యేసుప్రభు ఏం చెప్పలేదు, చేయండి యేసుప్రభు చెప్పలేదు, చెప్పకుండానే ఆయన చేసిన తప్పులు తెలుసుకున్నాడు. వెంటనే మారిపోయాడు. యేసుప్రభు ఇప్పుడు మీ ఇంటికి రక్షణ వచ్చిందనేసి. మనం రక్షణ పొందాం, కానీ రక్షణ ప్రకారం నడుస్తున్నామా? యేసుప్రభువుని మనం తెలుసుకున్న, ఎరిగి ఉన్నాం, కానీ ఆయన మనతో ఉన్నాడని, మనతో ఏం కోరుకుంటున్నాడు తెలుసుకుంటున్నామా? యోహాను సువార్త 14:15 అంటారు, ఇఫ్ యు లవ్ మీ యు విల్ ఒబే మై కమాండ్స్. నిజంగా నువ్వు ప్రేమించిన వాడివైతే నా ఆజ్ఞ ప్రకారం నువ్వు నడుస్తావు అంటాడు దేవుడు. మన దేవుడిని ప్రేమిద్దాం, మనం ప్రేమించే దేవుడిని మనం ప్రేమిద్దాం, ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నిమిషం మన మనస్సుల్ని పరిశీలించుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. ఫస్ట్ యశ్వంత్ గారు వచ్చి ప్రార్థన చేసి ముగిస్తారు. కొద్ది నిమిషాలు చెప్పబడిన వాక్యాన్ని నిమిత్తము దేవుని ఆరాధిద్దాం. దేవుని సన్నిధిలో ఆయన వాక్యాన్ని స్వీకరించి, ఆయన వాక్యానుసారంగా మన జీవితాలు ఆయనకి ఇష్టలుగా ఉండేటట్లుగా మలుచుకుందాం. కొద్ది నిమిషాలు దేవుని ఆరాధిద్దాం. థ్యాంక్ యూ జీసస్. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనంలో నుండి, పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనం నుండి. విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతి. విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతిని. అయినా నీ ప్రేమతో నన్ను సరిచేసినావు. అందుకే దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. థ్యాంక్ యూ జీసస్. దేవా మరొకసారి మీరు
మా జీవితాలతో మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మా జీవితాన్ని మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నీ దైవదాసుని ద్వారా మీరు మాతో మాట్లాడిన అమూల్యమైన మాటల్ని మేము జ్ఞాపకం ఉంచుకుంటూ నీ వాక్యానుసారంగా మేము జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, చక్కటి వాక్యాన్ని విన్నాం. వాక్యాన్ని అందించిన డాక్టర్ విజయకాంత్ గారికి మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మన కానుకల దశంభాగాల్ని మనం సమర్పించుకుందాం. దానికి ముందు ఒక 2 ప్రకటనలు చేయాలని ఆశపడుతున్నాను. గతించిన వారం మరి మనం క్రిస్మస్ సీజన్లో మనం ఆఫ్రికాకి పంపించిన గిఫ్ట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. అలాగే వీడియోని కూడా చూసాం. లాస్ట్ వీక్ కొంతమంది మిస్ అయినట్టున్నారు. సో 160 మంది పిల్లలకి మనం క్రిస్మస్ గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది. సో అందరు కూడా చాలా సంతోషంగా వారు ఒక వీడియోని కూడా మరి పంపించడం జరిగింది. సో అందును బట్టి మనం దేవునికి వందనాలు తెలియజేస్తూ చక్కటి అవకాశం దేవుని మనకి ఇచ్చాడు. అలాగే ఇంకొక అవకాశం కూడా మనం కలిగి ఉన్నాం. ఈ సంవత్సరం మే నెలలో వీఆర్ ప్లానింగ్ టు సెండ్ ఎ టీమ్ టు ఆఫ్రికా. కెన్యా దేశానికి ఒక టీంని పంపించి ఎవరికైతే మనం సపోర్ట్ చేసామో ఆ పిల్లల్ని, అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలని, అలాగే కొంతమంది దైవ సేవకుల్ని కలిసి దేవుని పరిచర్లో టీం కూడా మంచి ఎక్స్పీరియన్స్ని పొందాలని చర్చ్ తరపు నుంచి మరి ఆశపడుతున్నాం. అలాగే మీలో ఎవరైతే ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు గో అండ్ బీ పార్ట్ ఆఫ్ దిస్ మిషన్ ట్రిప్, సర్వీస్ అయిపోయిన తర్వాత నన్ను కలవండి. నేను ఒకవేళ తెలియకపోతే నా పేరు యశ్వంత్, నేను ఈ సంఘంలో అసోసియేట్ పాస్టర్గా పనిచేస్తున్నాను. సో ప్లీజ్ డూ మీట్ మీ ఆఫ్టర్ ద సర్వీస్ ఫర్ మోర్ డీటెయిల్స్ ఆఫ్ దిస్ మిషన్ ట్రిప్. అలాగే మార్చి నెల ఆఖరి శనివారం 22వ తారీఖున మనకి GLS కాన్ఫరెన్స్ ఇక్కడ జరుగుతుంది, గ్లోబల్ లీడర్షిప్ సమ్మిట్ అని. ఈ సమ్మిట్ మనం ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా చేసాం మనం. అయితే యూజువల్గా ఈ సమ్మిట్కి మనం వేరే సంఘాల నుంచి, ఇతర సంఘాల నుంచి కూడా మనం ఇన్వైట్ చేస్తుంటాం. కానీ ఈసారి ఎక్స్క్లూజివ్గా క్యాప్స్టోన్కి చేయాలి అని ఆలోచన వచ్చింది. అయితే బేసికలీ గ్లోబల్ లీడర్షిప్ సమ్మిట్ ఏంటంటే, నేను లాస్ట్ ఇయర్ ఆగస్ట్ మంత్లో నేను ఈ గ్లోబల్ లీడర్షిప్ లైవ్ సమ్మిట్కి నేను యుఎస్లో ఈ సమ్మిట్లో పాల్గొన్నాను. లైవ్లో నేను ఈ సమ్మిట్లో 3 days అనమాట ఈ లైవ్. సో మనకి ఇక్కడ వర్చువల్గా విల్ హ్యావ్ వీడియోస్ ప్లేడ్. ఈ స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ కంటెంట్ మనకి ఎక్కడ దొరకదు, యూట్యూబ్లో కానీ వెబ్సైట్స్లో కానీ ఎక్కడ దొరకదు. వీళ్ళు ఎవరంటే గొప్ప నాయకులు, కొంతమంది సంఘ కాపరులు, కొంతమంది బిజినెస్లో చక్కగా ఎదిగినటువంటి వారు, కొంతమంది మూవీ యాక్టర్స్, వీళ్ళందరూ కూడా క్రైస్తవులే. కానీ నాయకులుగా ఏ విధంగా వారి జీవితంలో దేవుడు ఏ విధంగా ప్రభావితం చేశాడో, అలాగే నాయకులుగా మనం ఇతరులని, లేదంటే క్రైస్తవులుగా ఈ లోకంలో ఎలా ప్రభావితమైన జీవితాన్ని జీవించవచ్చు అనే విషయాల గురించి లాస్ట్ ఇయర్ చాలా చక్కగా చెప్పారు. సో ఐ హ్యాడ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ లిజనింగ్ టు దోస్ టాక్స్. సో అలాంటి గొప్ప అనుభూతిని కూడా మనం ఇక్కడ హైదరాబాద్ నగరంలో అక్కడికి వెళ్ళవసరం లేదు, కానీ వాళ్ళే ఇక్కడికి వస్తున్నారు వర్చువల్గా, నాట్ లైవ్. సో విల్ హ్యావ్ అ వెరీ బ్యూటిఫుల్ టైం. బేసికలీ ఒకటి ఏంటనంటే, మనందరం కూడా నాయకులమే. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనందరం నాయకులమే. ఒక సర్వేలో ఒక అతను అంటాడు, మన జీవితాంతం, మన లైఫ్ స్పాన్లో వి విల్ ఇన్స్పైర్ ఆల్మోస్ట్ 10,000 people ఇన్ అవర్ లైఫ్స్, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. మనకు తెలియకుండానే మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఆల్ ఆఫ్ అస్ ఆర్ లీడర్స్. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఇలాంటి సమ్మిట్స్ కనుక మనం పాల్గొంటే దట్ విల్ యాడ్ టు అవర్ జర్నీ ఆఫ్ అవర్ క్రిస్టియన్ లైఫ్. ఇంకా ఎఫెక్టివ్గా మనం ఏ విధంగా నాయకులుగా మనం ఉండగలం అనే విషయం కూడా తెలుస్తుంది. సో ఈ సర్వీస్ అయిపోయిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు జాయిన్, ప్లీజ్ జాయిన్ ఫర్ దిస్ సర్వీస్, ఫర్ దిస్ కాన్ఫరెన్స్. బయట QR codes పెట్టబడి ఉన్నాయి. యూ కెన్ జస్ట్ స్కాన్. 500 rupees మాత్రమే. యుల్ హ్యావ్ అ గుడ్ డెలిషియస్ లంచ్ ఆన్ దట్ డే. అలాగే ఈ గ్లోబల్ లీడర్షిప్ సమ్మిట్కి కావాల్సిన వేరే ఇంకేదన్నా రిసోర్సెస్ కూడా కావాలంటే ఆ రోజు మనకు దొరుకుతాయి. సో ఇట్స్ అ హోల్ డే ప్రోగ్రామ్, మార్నింగ్ 10 to evening 4 వరకు ఉంటుంది. సో ప్లీజ్ డూ జాయిన్ అండ్ బీ బ్లెస్డ్ ఇన్ దిస్ సమ్మిట్. ఎస్, ఆర్ యూ విత్ మీ? ఓకే. సో ప్రార్థన చేసుకొని
మన కానుకల దశమ భాగాన్ని మనం సమర్పించుకుందాం. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మరొకసారి నీ రాజ్య విస్తరణ కొరకు విత్తడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మీరు మా జీవితంలో ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. మేము కలిగి ఉన్నదంతా తండ్రి ఇది కేవలం నీ ద్వారా మాత్రమే కలిగి ఉన్నది. ఇచ్చే ప్రతి వ్యక్తిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరొకసారి నీ రాజ్య విస్తరణలో మేము కూడా మా వంతు మేము కాంట్రిబ్యూట్ చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒకవేళ మీరు ఆన్లైన్లో ఇవ్వాలి అనుకుంటే కనుక క్యూఆర్ కోడ్స్ మీ సీట్ పాకెట్స్లో ఉంటాయి. దాన్ని స్కాన్ చేసుకున్నట్లయితే యూ కెన్ గివ్ ఆన్లైన్. లేదు ఇన్ కైండ్ ఇవ్వాలి అనుకుంటే కనుక ఆషర్స్ వస్తారు, యూ కెన్ గివ్ ఇన్ కైండ్ టు దెమ్. గాడ్ బ్లెస్ యూ యాజ్ యూ గివ్. పరిశుద్ధ దేవుడు, ఆధారభూతుడు, ఆదరించు దేవుడు, ఓదార్పునిచ్చెను. నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు, రోగములన్నిటినీ స్వస్థపరచువాడు. నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు, రోగములన్నిటినీ స్వస్థపరచువాడు. నా యేసిన మార్గము, యేసిన సత్యం, జీవమని పాడెదను. నా యేసిన మార్గము, యేసిన సత్యం, జీవమని పాడెదను. నా యేసిన మార్గము, యేసిన సత్యము, జీవమని పాడెదను. నా యేసిన మార్గము, యేసిన సత్యం, జీవమని పాడెదను. అందరం లేచి నిలిచినట్లయితే పరలోక ప్రార్థన చేసుకుని ఆరాధన మనం ముగించుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన నుంచి తేక కీడు నుంచి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ వీక్. ఒక గమనిక ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ ద వర్షిప్, దయచేసి మార్నింగ్ 8 o'clock రండి. విల్ హ్యావ్ అ గుడ్ టైమ్ ఆఫ్ వర్షిప్ టుగెదర్ అండ్ దెన్ విల్ లిజన్ టు ద వర్డ్. సో 8 o'clockకి వచ్చినట్టు ఎలాగో వింటర్ వెళ్ళిపోయింది కాబట్టి, సో చలంతగా ఉండదు కాబట్టి వీ కెన్ మేక్ ఇట్ టు కమ్ ఆన్ టైమ్ సో దట్ వీ కెన్ ఫినిష్ ఆన్ టైమ్. ఓకే, 8 o'clock every Sunday morning we come, worship and then listen to the word. Okay, God bless you.